హలో ఫ్రెండ్స్, క్రిక్ న్యూస్ ఛానల్కి మీకు స్వాగతం. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందుకి వచ్చేసా. ఇంతవరకు మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అస్సలు ఆలస్యం చేయకుండా ఆట మొదలు పెడదాం. నమస్కారం క్రికెట్ అభిమానులారా, మీ అభిమాన క్రిక్ న్యూస్ ఛానల్కి ఘన స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మామూలుది కాదు మామా. ఐపీఎల్ 2025లో ఏం జరిగిందో వింటే మీరే షాకవుతారు. రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయింది. కాని ఆ ఓటమి వెనుక జరుగుతున్న గుసగుసలు ఐపీఎల్ మొత్తాన్ని కుదిపేస్తున్నాయి. అంతేకాదు, ఒకవైపు ఆవేష్ ఖాన్ అనే బౌలర్ లాస్ట్ ఓవర్లో ఒంటి చేత్తో మ్యాచ్ని ఎల్ఎస్జీ వైపు తిప్పేశాడు. ఇంకోవైపు 14 ఏళ్ల వయస్సులో ఒక కుర్రాడు ఐపీఎల్లో అడుగుపెట్టి చరిత్ర సృష్టించాడు. ఇది కదా అసలైన మజా. ఏప్రిల్ 19 జైపూర్ స్టేడియం, రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్. లక్నో టీం 180 కొట్టింది. అబ్బో, ఇదేం పెద్ద టార్గెట్ కాదు అని అంతా అనుకున్నారు. రాజస్థాన్ కూడా మొదట్లో దుమ్మురేపింది. కాని లాస్ట్ ఓవర్కి వచ్చేసరికి ఏమైందో ఏమో. సీన్ మొత్తం రివర్స్. 6 బంతుల్లో 9 పరుగులు కావాలి. కానీ రాజస్థాన్ జట్టు షాకింగ్గా కేవలం 2 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక్కడే మొదలైంది అసలు కథ. అభిమానులు, క్రికెట్ పండితులు అందరూ ఒకటే ప్రశ్న అడుగుతున్నారు. ఇదేం మామూలు ఓటమిలా లేదు కదా. ఎంత బాగా ఆడుతున్నా సరే లాస్ట్ ఓవర్లో ఇలా ఎలా తడబడతారు? దీంతో రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ ఆర్సీఏ రంగంలోకి దిగింది. నేరుగా బీసీసీఐకి ఒక లేఖ రాసింది. ఈ మ్యాచ్లో ఏదో తేడా కొడుతోంది, దయచేసి గట్టిగా విచారణ చేయండి మహాప్రభో అని వేడుకుంది. ఆర్సీఏలో పెద్దాయన జైదీప్ బిహానీ అయితే బాంబు పేల్చారు. ఇది ఖచ్చితంగా ఫిక్సింగ్ అయి ఉండొచ్చు. సొంత గ్రౌండ్లో లాస్ట్ ఓవర్లో 9 పరుగులు చేయలేకపోవడమంటే నమ్మశక్యంగా లేదు అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. అంతేకాదు, రాజస్థాన్ టీం ఆర్సీఏని పక్కనపెట్టి డైరెక్ట్గా జిల్లా పరిషత్తో స్టేడియం డీల్ చేసుకోవడానికూడా ఆయన తప్పు పట్టారు. మీకు డబ్బుల్లేవంటారు, మరి ప్రతి మ్యాచ్కి జిల్లా పరిషత్కి డబ్బులు ఎందుకు ఇస్తున్నారు అని సూటిగా ప్రశ్నించారు. ఇవి మామూలు ఆరోపణలు కావు. ఐపీఎల్లో పెద్ద దుమారం రేపుతున్నాయి. రాజస్థాన్ టీం ఇంకా ఏం చెప్పలేదు. కాని బీసీసీఐ మాత్రం ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంటుందట. ఇక అసలు మ్యాచ్లో హీరో ఎవరు? మన ఆవేష్ ఖాన్ భయ్యా. లక్నో తరపున లాస్ట్ ఓవర్ వేసిన ఇతను అద్భుతం. 6 బంతుల్లో 9 పరుగులు కాపాడటమంటే మామూలు విషయం కాదు. రాజస్థాన్ బ్యాట్స్మెన్లను ముప్పుతిప్పలు పెట్టాడు. యార్కర్లు వేసి బెంబేలెత్తించాడు. ప్రెజర్ పెంచేసి వికెట్లు తీశాడు. ఇప్పుడు అందరూ ఆవేష్ను ఆకాశానికెత్తేస్తున్నారు. అతని బౌలింగ్లో ఎంత కంట్రోల్ ఉందో చూశారా? లాస్ట్ ఓవర్లో ఒక్క తప్పు చేయకుండా బంతులు వేశాడు. ఒకవేళ రాజస్థాన్ వాళ్లు తడబడి ఉండొచ్చు. కాని ఆవేష్ ఖాన్ మాత్రం తన కర్తవ్యాన్ని పక్కాగా నిర్వర్తించాడు. నిజంగా చెప్పాలంటే ఆ ఒక్క ఓవర్తో మ్యాచ్ని లాగేసుకున్నాడు. కాని ఇక్కడ కూడా కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఆవేష్ నిజంగానే గెలిపించాడా, లేక రాజస్థాన్ వాళ్లే కావాలని ఓడిపోయారా అని కొందరు గుసగుసలాడుకుంటున్నారు. ఏమో మరి, నిజం ఎవరికి తెలుసు. కాని ఆవేష్ ఖాన్ మాత్రం సూపర్ బౌలింగ్ వేశాడు అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఈ మ్యాచ్లో ఇంకో అద్భుతం జరిగింది. రాజస్థాన్ రాయల్స్ తరపున 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు తన మొదటి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఇంత చిన్న వయస్సులో ఆడిన ప్లేయర్గా రికార్డు సృష్టించాడు ఈ బుడ్డోడు. అబ్బో, ఎంత గొప్ప అవకాశం కదా. కాని అదే మ్యాచ్లో ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో ఈ చిన్నోడి ఎంట్రీ కాస్త నీడలో పడిపోయింది. మీడియా మొత్తం ఫిక్సింగ్ గురించే మాట్లాడుతోంది. కాని వైభవ్ గురించి అంతగా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. పాపం, ఇంత చిన్న వయస్సులో ఇంత పెద్ద వేదికపై ఆడే అవకాశం రావడం గొప్ప విషయం. కాని ఇలాంటి సమయంలో అతని గురించి ఎవ్వరూ మాట్లాడకపోతే ఎలా? అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో ఒకటే ప్రశ్న అడుగుతున్నారు. ఈ చిన్న టాలెంట్ను ఎలా సపోర్ట్ చేయాలి? ఇంత చిన్న వయస్సులో చాలా పెద్ద కెరీర్ కలిగున్నాడు వైభవ్. కాని ఇలాంటి ఫిక్సింగ్ గొడవల మధ్య అతని ఫోకస్ మారిపోవచ్చు కదా అని చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ 2025 ఇప్పుడు కేవలం క్రికెట్ టోర్నమెంట్ కాదు మిత్రులారా. ఇది రాజకీయం, వ్యాపారం, కాంట్రాక్టులు, యువ ఆటగాళ్ల భవిష్యత్తు అన్నీ కలిసిన ఒక పెద్ద గందరగోళంలా తయారైంది. ఫిక్సింగ్ ఆరోపణలు నిజమవుతాయా? ఆవేష్ ఖాన్ నిజంగానే హీరోనా, లేక తెర వెనుక ఏదో జరిగిందా? వైభవ్ లాంటి యువ ప్రతిభావంతుల భవిష్యత్తు ఏమవుతుంది? ఇవన్నీ ఇప్పుడు క్రికెట్ అభిమానులందరినీ ఆలోచింపచేస్తున్న ప్రశ్నలు. స్నేహితులారా, ఇది కేవలం ఒక మ్యాచ్ కథ కాదు. ఇది క్రికెట్పై మనకున్న విశ్వాసాన్ని పరీక్షించే సంఘటన. నిజమేదైనా సరే బయటకు రావాలి.
తప్పు చేసిన వాళ్లకి శిక్ష పడాలి, నిజమైన టాలెంట్ ఉన్న వాళ్లు ఎదగాలి. అవేష్ ఖాన్ నిజమైన హీరో అని మీరు అనుకుంటున్నారా? వైభవ్ భవిష్యత్తు ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు? ఈ ఫిక్సింగ్ ఆరోపణలు నిజమవుతాయని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన క్రికెట్ వార్తల కోసం మన క్రిక్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెలైకాన్ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. తద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే చేరుతుంది. మన క్రిక్ న్యూస్ ఛానల్లో ఇంకొన్ని ఆసక్తికరమైన వార్తలతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు జై హింద్, జై క్రికెట్.